నువ్వేనా రుద్రయ్య గారి భద్రయ్యవు? నువ్వేనా బాస్ అనబడే కేసువి? అవును. ఏమిటి అలా చూస్తావు? నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తుకొస్తోంది. ఏ ఫేస్? జూలో చూసిన చింపాంజీ పేసు. పంగరకర తీసుకుని పొట్టలో పొడిచిన. ఎలాగ మావా? చూపించవా చూపించవా? చూపించమంటావంటే నా రత్తి చూపించమంటా. నాతో మాట్లాడతావేంటి? నేనెవరో తెలుసా? నేనెవరినో తెలుసా? భద్రాచలం తాలూకా క్షుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్య కృత్యంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. నా పేరు వింటేనే జైలు గట్లు తెరుచుకుంటాయి, గూండ్లాల గుండెలు ఆగిపోతాయి, రౌడీలు దౌడు తీస్తారు. నా ఎలా ఎవడైనా నాతో పెట్టుకున్నాడంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్కన కత్తిరించేస్తా. ఎలాగ మావా? చూపించవా చూపించవా? పీక కత్తిరించేస్తా. వద్దు రుద్రయ్య గారు, భద్రయ్య గారు, ఆ పని చేయొద్దు. మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది. లేదు మావా, లేదు మావా, నాకు చూడాలనుంది. అవును, మరి నీకు చూడాలనే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా, నా మెడ. అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది. నన్నేదైనా అన్నావంటే ముద్దిచ్చి గుద్దుతా. అవునే రత్తి, అది ఎట్టాగో బాసుకు చూపించు. అవునవును, అది మాత్రం చూపించు. చూపించినా? తొందరగా చూపించు. ఇదేమిటి, ముద్దొకరికి గుద్దొకరికినా? ముద్దిచ్చి గుద్దేది ఒకరినేం చెప్పలేదుగా. అసలు ఎవరి అమ్మాయి? ఇదా నా ప్రైవేట్ సెక్రటరీ, అంటే బాడీ గార్డ్, అంటే కుడి భుజం, అంటే ఆలిన ఆలు, అంటే కాబోయే ఆలు. ఈవిడ నీ బాడీ గార్డ్? బాగానే ఉంది, కానీ ఏమిటి వేషం? పేరుకు తగదే యాసం. కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయొచ్చు. బాడీలో నుంచి కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి. అంతేకాదు, రత్తి కత్తిలంటే ఆటగత్తి. సూపు చూసిన బాకి సిన్న సూటిగా గుండెల్లో నుంచి దూసుకుపోద్ది. చూపించిన అంతకంటే అదృష్టమా? ఏది చూపించు. ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టారు? ఆ కుర్రాన్ని ఎందుకు బయటికి తీశారు? ఎవరు నువ్వు? హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అబ్దుల్లాని నేనే. వేడు వాడు కలిసి నన్ను మోసం చేశారు. అలాగా? అయితే నువ్వెవరు? నిజం చెప్పు. నేనే బే, వజ్రాల స్పెషలిస్టుని, రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే. అబద్ధం. నన్ను కొట్టే సోననాపుడు ఆ పెట్టతో వాడు వచ్చాడు. నాకి వంకాయ గాడు కాపల కూర్చున్నాడు. ఆయన కాపలా ఉండమంటే ఉన్నాను, నా తప్పే ఉంది. కొట్టక తప్పు. భద్రయ్య, నువ్వే మోసగాడు అని తెలుస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా చెప్పు, లేదా నీ రత్తి బుర్రలోంచి బుల్లెట్ దూసుకుపోతుంది. నువ్వంత శ్రమ పడక్కర్లేదు. నేనెవరినో కాదు, రాజాని. అయితే బావను మేనల్లుని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట. అంతేకాదు, నా తండ్రిని దారుణంగా చంపిన నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చాను. నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా? నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాల రాసిన వాడిని, లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన జిత్తుల మారిని, నీ ప్రక్కనే ఉంటూ నిన్ను నమ్మించి మోసగించిన మొనగాణ్ణి నన్నే సర్వనాశనం చేస్తావా? నాగులు, మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు, కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే. ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు అయిన నువ్వు పోయే రోజు. పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు.
నాగులు మా నాన్నగారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు.